నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. వేములవాడ ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం. వైద్యో నారాయణో హరి అంటారు, కానీ ఆ నారాయణునికి ప్రతిరూపాలుగా భావించే వైద్యులే లేకపోతే, ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రే గడప దాటించి బయటికి పంపిస్తే, కడుపుతో ఉన్న మహిళ అని చూడకుండా పురటి నొప్పులతో అల్లాడుతున్న గర్భిణి అని కనికరించకుండా వేములవాడ ఏరియా ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆల్రెడీ అలా డీజిల్ లేదమ్మా, మధ్యలో అయిపోతే ఇంకా మాకు ఇష్యూ అవుతుంది, మాకు ఇబ్బంది. ఇప్పుడు బండి రెడీ ఉంది వేములవాడ, ఇక్కడ మీరు అడ్మిట్ చేసుకోండి కదా. రిఫర్ చిట్టి లేని ఇప్పుడు సిరిసిల్ల ఎట్లా అవుతారు? రిఫర్ చిట్టి లేని ఎట్లా అవుతారు సిరిసిల్లకి? మరి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మేడం? మరి ఇంత ఏరియా హాస్పిటల్ లేకపోతే ఎట్లా? రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన గౌతమి అనే గర్భిణి 9 నెలల 4 రోజుల నుండి తీవ్రమైన ఇబ్బందితో ఉంటే కుటుంబ సభ్యులు ఆశగా నమ్మకంతో 108 వాహనంలో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ వారికి ఎదురైంది వైద్యం కాదు, అత్యంత దారుణమైన నిర్లక్ష్యం. కనీసం ఆసుపత్రి లోపలికి కూడా రానివ్వకుండా స్ట్రెచ్చర్ ఎక్కించకుండానే ఇక్కడ గైనకాలజిస్ట్ లేరు, వేరే చోటికి తీసుకెళ్లండి అంటూ నర్సింగ్ సిబ్బంది నిర్దాక్షిణంగా గేటు దగ్గరే ఆపేయడం గమనార్హం. అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్స అందించాల్సింది పోయి గర్భిణిని బయటకు పంపడం ఏ రకమైన ధర్మం అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఇది మొదటిసారి కాదు. గత నెల రోజులుగా అక్కడ గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు. అసలు ఏరియా ఆసుపత్రి హోదా ఉన్న చోట నెల రోజులుగా స్పెషలిస్ట్ డాక్టర్ లేకపోవడంపై ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? 108 లో వచ్చిన పేషెంట్ ను కనీసం అడ్మిట్ చేసుకోకుండా రోడ్డు మీదకు పంపే అధికారం ఆ నర్సులకు ఎవరిచ్చారు? మీరు ఏ సార్ చెప్పారు? సార్ పేరు ఏం పేరు? మీరు కంప్లైంట్ చేస్తున్నాం. నేను ఏమన్నా ఫ్యూల్ లేదు మాకు ఇప్పుడు నియర్ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి కదా. మేము డ్యూటీ డాక్టర్ ఉన్నారు కదా, మీరు తీసుకోండి, చూపెట్టండి. ఇప్పుడు ఒకటి వేరే వెహికల్ రావాలంటే రిఫర్ చిట్టి కావాలి. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఇప్పుడు నియర్ బై నేను వేములవాడ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాను. చెప్పండి సిస్టర్, వాళ్ళు వేములవాడ వెళ్తా అంటే సెలెక్ట్ చేసిన పేషెంట్ దించుకోండి. ఇప్పుడు ఫ్యూల్ వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల వారికి దిక్కైన ఆసుపత్రిలో ఈ దుస్థితికి బాధ్యులెవరు? అక్కడ వైద్యం అందకపోవడంతో ఆ గర్భిణి పరిస్థితి విషమించక ముందే కుటుంబ సభ్యులు మరో 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. మా ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ గౌతమి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే అక్కడ గైనకాలజిస్టును నియమించాలని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ఇక్కడ వేములవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ వస్తున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి అంబులెన్స్ ఫోన్ చేయాలన్నా కానీ అన్నం తీసుకపోని అంటారు. ఇక్కడ బాగా వాళ్ళు నెల 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డ్రైవర్ అయితే నేను వాళ్ళ మీకు కోపడ్డాడు. డ్రైవర్ కోపలేడు, మరి ఇక్కడ చూసి చెప్పులేదన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేదు, మేము ఇంట్లో ఉంచాం, ఇక్కడ తీసుకుపోతాం. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలని ఒకవైపు సర్కార్ చెబుతుంటే ఇలాంటి ఘటనలు ఆ నమ్మకాన్ని తుత్తునీయలు చేస్తున్నాయి. మరి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం నిద్ర మేల్కొంటుందా, లేదా గర్భిణీలు ఇలాగే అంబులెన్స్ లోనే అల్లాడిపోవాలా? వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.